నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. రోజు చిలకడ దుంపలు పొయ్యిలో వేసి కాల్చుకోబోతున్నాం. ముందుగా 3 దుంపల్ని తీసుకుని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. దానికి మట్టి ఉంటుంది. అదంతా గీరుకుని కడుక్కోవాలి శుభ్రంగా. మాకు ఇల్లంపటే ఈ దుంపలు వచ్చాయి. 3 కేజీలు 100 రూపాయలు తీసుకున్నారు. మీకైతే ఎంత పడుతుందో ఒకసారి కామెంట్లో పెట్టండి. మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. పొయ్యిలో వేసి కాల్చుకోవటానికి ఎర్ర దుంపలు పనిచేయవు. ఈ తెల్ల దుంపలైతే బాగుంటాయి. తరువాత పొయ్యి వెలిగించుకుని నుప్పులు సిద్ధం చేసుకోవాలి. పుల్లలో మండుకున్న తరువాత వాటిల్లో నుప్పులు వస్తాయి. నుప్పులు పడిన తరువాత వాటినన్నిటినీ బయటికి లాగేసి మనం శుభ్రంగా కడుక్కున్న దుంపల్ని వాటిల్లో పెట్టుకోవాలి. నుప్పుల్లో ఇలా కాల్చుకుంటే ఎంతో పొడి పొడిలాడుతూ దుంపలు బాగుంటాయి. ఆ దుంపల్ని నుప్పులన్నీ బయటికి లాగేసి ఆ దుంపలు వేసుకుని వాటి మీద నుప్పులు వేసుకోవాలి. సాయంకాలం మనము నీళ్లు కాసేసుకున్న తరువాత ఆ నుప్పుల్లో వేసుకోవాలి. ఆ నుప్పులన్నిటినీ బయటికి లాగి ఆ దుంపలేసి ఆ నుప్పుల్ని దుంపల మీద వేసుకోవాలి. దుంపలు ఓ పక్క అయిపోయిన తర్వాత తిప్పి మళ్ళీ ఇంకోసారి అలాగే వేసుకోవాలి. ఆ నుప్పులన్నీ ఆ దుంపల మీద వేసుకోవాలి. ఆ నుప్పులు ఆరిపోకుండా ఒకసారి ఆ పొయ్యిలో ఊదుకోవాలి. నుప్పులు ఆ దుంపల మీద అంతా పరుచుకోవాలి. ఆ దుంపలు కనపడకుండా మొత్తం ఆ నుప్పులతో కవర్ చేసేయాలి. అలా వేసి ఆ నైట్ అంతా వదిలేసేయాలి. ఆ నైట్ ఉంచుకున్న దుంపల్ని పొద్దున్నే చూసుకోవాలి ఉడికినాయో లేదో. చక్కగా ఉడికినాయి. వాటిని బూడిది ఇసుక ఏమి లేకుండా ఒకసారి ఇలా దులుపుకోవాలి శుభ్రంగా. మొత్తం ఇసుకి బూడిది లేకుండా శుభ్రంగా దులుపుకోవాలి ఆ 3 దుంపల్ని. ఆ దులుపుకున్న వాటిని ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత
వాటి మీద ఉన్న తోలంతా ఉడికినాయి కాబట్టి ఊరికనే వచ్చేస్తుంది నలిపితే. ఆ దుంపలన్నిటిని ఓసారి చేత్తోనే శుభ్రం చేసుకోవాలి. ఊరికనే వచ్చేసిద్ది. పై తొక్కంతా అలా అంటే. పుల్లల పొయ్యి లేనోళ్ళకి గ్యాస్ పొయ్యి మీద కూడా ఇలాగే వండేటట్టు ఒక వీడియో తీస్తాను దుంపలతో. ఇలా కాల్చుకుంటే పొడి పొడిలాడుతూ బాగుంటాయి. వాటిపై తోలంతా తీసేసుకోవాలి. బయటే శుభ్రం చేసేసుకుంటాము. ఇలాగే ఏమి దానిపైన తోలు అంతా ఏమి లేకుండా శుభ్రం చేసేసుకుని అప్పుడు తినటానికి సిద్ధమవుతాయి దుంపలు. ఇలా చేసుకోండి మీరు కూడా పొలాలపై ఉన్నవాళ్ళు. చాలా మందికి తెలిసే ఉండిద్ది పల్లెటూరు వాళ్ళకి ఇలా చేసుకోవాలని. సంవత్సరానికి ఒక్కసారన్నా తినాలి ఇలా దుంపలు. మాకైతే ఇల్లంపట వస్తే మేము కొనుక్కుని ఇలాగే చేసుకుని తింటాం. మీరు కూడా మార్కెట్లో ఉంటాయి కాబట్టి మీరు కూడా కొనుక్కుని ఇలాగే చేసుకుని తినండి పొలాల పొయ్యి ఉంటే. లేదంటే గ్యాస్ పొయ్యి మీద ఇంకో వీడియోలో చూపిస్తాము ఎలా చేసుకోవాలో పొడి పొడిలాడుతూ వస్తాయి. దుంపలు తినటానికి సిద్ధమైనవి. చూడండి ఎలా వచ్చిందో. లోపల కూడా చక్కగా ఉడికింది. ఉడకపోతే అసలు ఎరగవు అయ్యి. గట్టిగా ఉంటాయి. మనం ఇలా అనంగానే ఇరిగిపోతున్నాయి. చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో. నైట్ అంతా పుల్లల పొయ్యి మీద నుప్పుల్లో వేసుకున్న కాల్చుకున్న దుంపలు రెడీ. చిలకడ దుంపలు రెడీ.